ఇప్పుడు మనం ఆ, చిన్నాబాయి గారు మొదట ఏ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు మీ పొలిటికల్గా మీ రాజకీయ స్థితిగతులు ఏంటి? మొదట స్టార్టింగ్ నుంచి టీఆర్ఎస్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు 20 years ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. కానీ అప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నా ఫస్ట్ నుంచి, స్టార్టింగ్ నుంచి. అయితే మనము పుట్టినప్పటి నుంచి నేను ఏ పార్టీలో తిరగలేను. ఓకే. రాకడమే ఉద్యమం పార్టీలోనే జాయిన్ అయినా నేను, అంతేగా. పద్మారావు అన్న, ఇప్పుడు స్పీకర్ పద్మారావు ఉన్నాడు కదా, అతను ఈ ఇంటి కాడికి తీసినాం ర్యాలీ. పెద్ద 100 కార్లతోటి పెద్ద ర్యాలీ ఆయన ద్వారానే పోయి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. ఓకే. కొత్తగా, అప్పుడు కొత్త పార్టీ 2001లో. అయితే జాయిన్ అయినాక ఇక ఉద్యమం పార్టీగా తెలంగాణ తెచ్చుకుంటూ ధర్నాలు అంటే రోడ్ రోకో అప్పుడు కేసీఆర్ పిలిపిస్తుండే. పిలిపించినప్పుడు అన్నిట్లలో పాల్గొంటుండే అప్పుడు. ఓకే. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ భవన్ బి లేకుండా అప్పుడు తర్వాత కట్టిరు. కానీ ఇవన్నీ ఎట్లాంటిగా టీఆర్ఎస్ తెలంగాణ తెచ్చుకున్న వరకు పోరాడినాం వాళ్ళు. ఓకే. 2014 వరకు పోరాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏంటంటే రాజకీయంగా చాలామంది పోస్టులు కావాలని, ఎమ్మెల్యే పోస్టులు కావాలని, ఎంపీ పోస్టులు కావాలన్న వాళ్ళు, రాజకీయంగా ఆలోచించిన వాళ్ళు పోస్టులు తెచ్చుకోరు. ఓకే. మాకు ఆ ఆలోచన లేకుండా తెలంగాణ వస్తే చాలు అన్నట్టే ఉంటుండే మాకు ఫస్ట్ నుంచి. తెలంగాణ ఎక్కడికి వెళ్ళి తెలంగాణ రావాలి, దాని మీదనే పోరాడినాం. కానీ అట్లా నాలాగా కొన్ని వేల మంది ఉన్నారు పోస్టులు తీసుకునే వాళ్ళు. అంటే అది రాజకీయం తెలియదు కదా మనకు. రాజకీయం తెలిసేటోళ్ళు ఎట్లుంటారు అంటే నైట్ ఏదో మాట్లాడుకుంటారు, మూటలు ఇచ్చేస్తే పోస్టులు వస్తాయి. మేము ఆ పనులు తెలియదు. మేము ఉద్యోగం పార్టీలో కష్టపడి అంటే బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ ఆ విధంగా మూటలు ఇచ్చి పోస్టులు సంపాదించారంటారా? అంటే అందరని కాదు, కొందరు. ఇప్పుడు ఎవరైతే తెలంగాణ రావద్దు అని కోరుకొని కొట్లా వద్దు తెలంగాణ అన్నోలే ఈరోజు మినిస్టర్లు ఉన్నారు. జై తెలంగాణ అనకుండానే ఈరోజు మంత్రులయ్యారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే వద్దు తెలంగాణ అన్నోలే ఇప్పుడు క్యాబినెట్ లో మంత్రులు ఉన్నారు. మనం దాన్ని ఏం చేయలేము. మా ఉద్యమం పార్టీలలో కనబడిన వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు అయ్యారు. మనం ఎందుకంటే మనకు నచ్చలేదు ఈ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన నుంచి నచ్చక ఏంటంటే ఇంట్లో ఎన్ని సంవత్సరాలన్నా ఇదే ఉంటుంది పరిస్థితి అనేసి నేను కొత్త పార్టీ ఏంటంటే కొత్త పార్టీ పెట్టినాం. కొత్త పార్టీ పేరు తెలుగు జనతా పార్టీ. తెలుగు జనతా పార్టీ తెలంగాణలో పెట్టాను, తెలంగాణ జనతా పార్టీ. తెలంగాణ జనతా పార్టీ అంటే ఇది స్టేట్ లో బీజేపీ ఉంది, బీజేపీ లాగా అన్ని స్టేట్లకు పోటీ చేయొచ్చు. అట్లా ఇది సేమ్ మా పార్టీ. మీ విధి విధానం ఆంధ్రప్రదేశ్ లో కొట్లాడాలనుకుంటే ఆంధ్ర, ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా చేసారు సేమ్ మా పార్టీ అట్లా. ఓకే. వెళ్ళి పోటీ చేయొచ్చు తెలంగాణ ఇండియాలో. ఇప్పుడు మీ పార్టీ విధి విధానాలు ఏంటి? మీరు ఎవరికి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు? మీ బలం ఎంత? మాకు ఇంకా బలం అనేది చూపెట్టుకోలేము ఇప్పటి వరకు, బయటకు వెళ్ళలేము. ఇదేంటంటే 68 కులాలు కలిసి నన్ను నిలబెట్టినది. ఇది ఒక ఉద్యమం పార్టీ కిందకే తీసుకుంటున్నాం. కానీ ఇది ఒక రాజకీయ పార్టీగా ఒక పోటీ చేయాలి, మనము కొట్లాడాలి, గెలవాలని లేదు దీంట్లో. ఇది ఉద్యమం పార్టీ కింద. ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లయితే కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందో, మాకు బీసీలకు రాజ్యం కావాలి మాకు అని కొట్లాడుతున్నాం దీన్ని. మాకు బీసీలకు ఒక ఎంపీ అంటే ఒక మినిస్టర్, ఒక సీఎం లాగా ఉండాలి. మా బీసీలకు ఇన్ని 100 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు నాయకుడు, బీసీ నాయకుడు సీఎం కాలే ఇప్పటి వరకు. ఎవరు మోదీ బీసీ నాయకుడు అంటే మన తెలంగాణ, అక్కడ కాదు, తెలంగాణ గురించి మాట్లాడుతున్నాము. తెలంగాణలో ఇప్పుడు కాలేరు ఇప్పుడు బీసీ నాయకుడు. అట్లా అనేసి ఇప్పుడు కావాలనేసి వీళ్ళంతా అన్ని కులాలు కలిసి అరే తెలంగాణలో ఎవరైతే కరెక్ట్ అయిన నాయకుడు అంటే నన్ను కోరుకురు అందరూ. కోరుకొని ప్రెస్ మీట్ పెట్టి సోమాజిగూడలో ఆలోచన చేసిరు. అప్పుడు అన్ని పేపర్లు వచ్చినాయి, అన్ని జరిగినాయి. ఇంకేంటంటే నేను పబ్లిక్లోకి వెళ్ళలేము ఇంకా. అంతే. మీ విధి విధానాలను బట్టి చూస్తే మీరు బీసీలకి రాజ్యాధికారం రావాలి, సామాన్యుడివి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, కార్పొరేటర్గా పోటీ చేయాలి, ఎంపీగా పోటీ చేయాలి. ఒక ఏంటంటే ఒకటి సీఎం పదవి అందుకోవాలి. ఇప్పుడు లేకపోయినా ముందుకైనా కొట్లాడుతుంటే ఏ రోజైనా సాధించవచ్చు అని ఉద్దేశం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విభజన ఏర్పడడం కోసం కేసీఆర్ అనేవాడు దాదాపు ప్రాణాలు పోగొట్టుకున్నంత పనిచేసి ప్రాణాలకు అతీతంగా, అంటే ప్రాణాలు లెక్క చేయకుండా పోయి పెద్ద స్థాయిలో నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు చేసి అక్కడ వరకు వెళ్ళి ఈ రోజున తెలంగాణ సాధించారు. బీసీలకు రాజ్యాధికారం అంటే మీరు ఇప్పుడు అందులో దానితో మీరు ఉద్యమ పార్టీ అని కూడా అంటున్నారు. బీసీలకు రాజ్యాధికారం అంటే మీ దగ్గర ఉన్న రూట్ మ్యాప్ ఏంటి? మీరు అక్కడ వరకు ఎలా వెళ్తారు? మీ దగ్గర ఉన్న ఐడియాస్ ఏంటి?
అంటే ఇది ఉద్యమం పార్టీది. బీసీ నాయకుడు రాజకీయంగా ఎదగాలి. మెయిన్ రాజకీయంగా ఎదగాలంటే బీసీ నాయకుల దగ్గర వందల కోట్లు ఉండేవి, 1000 కోట్లు ఉండేవి, ఏముండేవి. ఎవరైనా ఫ్రీ బీఫామిసో పోటీ చేస్తారు, ఎంతనో అంత ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు. మనకు ఎందుకంటే 80% బీసీ నాయకులు ఉన్నారు. మనం అనుకున్నాం అనుకో, మనం మన వాళ్ళని గెలిపించుకోవచ్చు. ప్రజలు అనుకుంటే ఏ సాధించేది ఏముండదు. వాళ్ళకు మోటివేట్ చేయాలి. తిరిగి మన బీసీలు మనం వేసుకుంటే ఓటు మనంతలో మనమే గెలుచుకోవచ్చు అన్నట్టు. మనం అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఇది పార్టీ సార్. పార్టీ అంటే కేసీఆర్ ఒక మాట అన్నట్టుగా పార్టీ నడపడం అంత తేలికైన విషయం కాదు అని చెప్పి ఆయన అంటాడు. ఆ కండిషన్లో మీరు ఈ పార్టీని ఎలా నడిపి ముందుకు తీసుకెళ్దామని మీ ఆలోచన? అంటే ఇది పార్టీ రాజకీయ పార్టీలా చూస్తలేము. ఇది మేము ఉద్యోగం పార్టీ లాగానే చూస్తున్నాం. ఇది మేము కొట్లాడేది మేము ఎమ్మెల్యే పోటీ చేద్దాం, ఇప్పుడే గెలవాలని లేదు. మనం బీసీ నాయకులకు అందరికీ మనం వాళ్ళకు ఒక మైండ్లో కూర్చోటాలి. ఏంది, మన ఓటు మనం వేసుకుంటే, మన ప్రజలు మన ఎమ్మెల్యే గెలిపించుకుంటే మన పనులు మనమే చేసుకోవచ్చు అన్నట్టు. కొద్దిగా ఇప్పుడు అన్ని రాజకీయ నాయకులు ఎట్లా అయినా అంటే 100 కోట్లు ఏంది ఒక ఎమ్మెల్యే పోటీ చేయలేకపోతాం. అదేంటంటే ఒక పైసా లేకుండా ఓటింగ్ వేయాలి, ప్రజలు వచ్చి అది మార్పు తేవాలనే ఉద్దేశం. అంతే, ఆ ఉద్దేశంతో దిగింది ఇది పార్టీ. అందరికి తెలియాలి ప్రజలకు. అరే ఇంతమూలు మనం 20 సంవత్సరాల కింద ఎవరైనా పైసలు ఇస్తున్నా ఓటే స్వచ్ఛంగా పోయి ఓటేస్తుండే. ఆసుంటిది ఇప్పుడు ప్రజలనే మార్చేసినాయి నాయకులు. అన్ని పార్టీలు కలిసి ప్రజలను పైసలు ఇయ్యంది మేము వెయ్యం ఓటు అంటారు. మాకు ఇంత మీరు వేస్తాం ఓటు, లేకపోతే అట్లా చేసేసారు ప్రజలను. ఆ ప్రజలలో అనేది కొద్దిగా మార్పు తెచ్చితే బాగుంటుంది అని ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మీరు ఇలా మనసులో అనుకున్నారు సార్ బీసీలకి రాజ్యాధికారం అని. దాన్ని బయట పోయి బహిరంగ సభ పెట్టడమో, లేకపోతే నిరాహార దీక్ష చేయడమో, లేకపోతే ఇంకోటి ర్యాలీ చేయడమో, ఇలాంటిది ఏదన్నా ఒక యాక్టివిటీని మీరు నడిపారా? ఇప్పుడు మొన్ననే జాయినింగ్ అయింది 2 months. ఇప్పుడు వెళ్ళేడుతుంది. ఇప్పుడు అంటే 4 months ఎలక్షన్లు ఉండగా దిగాలని ఉద్దేశం. 4 monthsలో డైలీ ఒక 200 మంది ప్రతి ఇంటింటికి తిరిగి మనకేంది అన్ని విధానాలు అంటే ఒక పైసా ఇవ్వకుండా ఓటేయడము, ఇట్లా పైసా తీసుకొని నాయకుని అనేది కరెక్ట్ ఎన్నుకోవాలి. ప్రజలకెళ్ళే మార్పు రావాలి. మనం అనుకుంటే మార్పు రాదు. ప్రజలకెళ్ళే మార్పు వచ్చేటట్టు చెయ్యాలి ఇంటింటికి తిరిగి అనేసి అందరికీ పార్టీ మా వాళ్ళకి చెప్పినాను నేను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.